గైస్ గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రావణ సోమవారం కదండి. తొందరగా లేచాను, పిల్లలు లేవకన్నా ముందే లేచి ఇంట్లో తొందరగా తర్వాత టెంపుల్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము నైటే. కానీ పిల్లలు లేస్తే అస్సలు ఏం పనులు చేయనివ్వరు కాబట్టి తొందరగా పనులు చేసేసుకున్నాను. మళ్ళీ పిల్లలకి ఈరోజు స్కూల్ ఉంది. ఈరోజు నాగుల చవితి కదా, అయినా ఈరోజు స్కూల్ ఉంది. సో తొందరగా పనులు చేసేసుకొని గుడికి వెళ్దామని వెళ్ళాను. ఇక్కడ నేను పూజ చేసుకొని అప్పటికి నేను పిల్లల్ని పంపించేశాను. వంట వేసి స్నానాలు చేపించి వాళ్ళకు బాక్సెస్ కట్టేసి స్కూల్కి పంపించేసాక గుడికి వెళ్తే బాగుంటుందని, తర్వాత అక్కడ ప్రశాంతంగా ఉండడానికి ఉంటుందని చెప్పి తొందరగా పంపించేసి మా పాప ఆమె తొందరగా బయలుదేరాము. మేడ్చల్లో తెలిసిందే కదా ట్రాఫిక్ సంగతి. ఇంకా మేము వెళ్ళేది రామలింగేశ్వర స్వామి టెంపుల్. నేను థంబ్నెయిల్లో పెట్టాను, చూసే ఉంటారు మీరు. ఈ టెంపుల్ 400 ఇయర్స్. ఈ టెంపుల్ మేడ్చల్లో చాలా ఫేమస్ అండి, చాలా పాత టెంపుల్. శివుని టెంపుల్, రామలింగేశ్వర స్వామి. నేను చాలా నమ్ముతానండి, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఏది కోరుకున్నట్టు జరుగుతుంది. నేను ఇంతగా నమ్ముతానంటే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు కూడా అంత బాగుంటుందండి ఇక్కడ. పాజిటివ్ మీకు చెప్తే కాదు, మీరు ఒకసారి ఖచ్చితంగా వెళ్ళండి. ఒక స్టోన్ కింద పెద్ద రాయి కింద స్వయంభూ టెంపుల్. అభిషేకం జరుగుతుందండి. సో నేను రికార్డ్ చేయలేకపోతున్నాను, మీరే చూడండి. సమర్పయామి. శుద్ధ అనాదిశాశ్వతం శాంతం శుభాచారం ఈశ్వరీం సర్వభూతానాం తామిభవే మఠం రాలేదు. మఠం వచ్చినప్పుడు నేను రికార్డ్ చేయలేకపోయినా, సో నేను వేరే వాళ్ళు రికార్డ్ చేస్తున్నాను. హర నమ పార్వతీ పతగే శివ హర హర మహాదేవ. జై బోలో ద్రాక్షాగణ సమేత రామలింగేశ్వర భగవాన్ కీ జై. ఆటం వచ్చింది, అన్నీ ఒకేసారి కలుపుకోవాలన్నారు. ఎందుకంటే చాలా పబ్లిక్ ఉండే. మేము తొందరగా కలిపేసుకొని వెళ్ళి కూర్చొని అభిషేకం చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్.